సండే స్పెషల్ పూరి కర్రీ అయితే ప్రిపేర్ చేశాను పూరిలోకి. చాలా బావుండిద్ది. ఈ కర్రీ ఒకసారైతే ట్రై చేయండి. బాండీ పెట్టుకొని ఆయిల్ ఏసుకొని అందులో జీలకర్ర ఒక టేబుల్ స్పూను, అల్లం ముక్కలు ఇవి కొంచెం ఏగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అండ్ క్యారెట్ ముక్కలైతే వేశాను. అసలు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. సూపర్‌గా ఉండిద్ది. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించిద్ది ఈ కర్రీ అయితే. అందులోనే కరేపాకు, కొంచెం సాల్ట్ వేస్తే ఫాస్ట్‌గా కుక్ అవుతాయి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఇంగువ వేశాను. ఇవి దగ్గరికయ్యేదాకా కుక్ అవ్వనివ్వండి. బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో అయితే ఒక పొటాటో వేశాను. ఎందుకంటే మా పిల్లలకి ఇష్టమని చెప్పి. అందులోనే ఒక టమాటో అయితే వేశాను. ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి. సూపర్‌గా వచ్చిద్ది పూరీ కూర. హోటల్ కన్నా చాలా బావుండిద్ది. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి. ఇది కొంచెం బాగా పచ్చివాసన పోవాలి అనుకుంటే కొంచెం ఒక టీ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేయండి. కొంచెం సాఫ్ట్‌గా అయితే కుక్ అయిద్ది పొటాటో ఏమైనా కుక్ అవ్వకపోతే. నేనైతే ఇందులోకి శనగపిండి అండ్ గోధుమ పిండి కలిపి వేస్తున్నానండి. చాలా బావుండిద్ది ఈ కర్రీ అయితే ఒక్కసారి ట్రై చేయండి. ఉట్టి శనగపిండి అయితే అంత టేస్ట్ రాదు. లాస్ట్‌లో ఒక్క చెక్క నిమ్మకాయ అయితే పిండుకోండి. సాల్ట్ కోసం కొంచెం అడ్జస్ట్ కోసం మీకు సాల్ట్ కావాలంటే వేసుకోండి. ఫైనల్లీ కొత్తిమీర అయితే వేసుకోండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఉంటా మరి.